స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం రాయపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రాయపల్లి గ్రామానికి చెందిన నారాయణను తన కన్న కొడుకే కాలయముడై తండ్రిని రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో తన తండ్రి మెడపై వేటు వేయక ఇంట్లో నుంచి అరుచుకుంటూ వచ్చి తన గుమ్మం ముందు నిర్వీర్యంగా పడిపోయాడు. అది గమనించి తన తమ్ముడు హుటాహుట్టిన జడ్చల్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అతను మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రవి తన పోలీస్ సిబ్బందితో అంతకుని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఒక నారాయణ కుమారుడు నందు గత 10 సంవత్సరాల నుండి మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో వీధుల వెంబడి తిరిగేవాడని అన్నారు. మతిస్థిమితం కోల్పోయిన నందు గ్రామంలో అందరితో మంచిగా మెలిగేవాడని, అతను తరచుగా తల్లిదండ్రులను వేధిస్తుండేవాడని చెప్పుకొచ్చారు గ్రామస్తులు. ఎవరైనా సార్ మనం మళ్ళీ 10 నిమిషాలు అర్థం చేస్తాం. ఎట్లా జరిగిందన్న? రాత్రి మా అన్న పండుకున్న తానే వచ్చి వానికి మనసులో ఎట్లా బుద్ధి ఉంటుంది, ఇంకా గుడ్డలు తీసుకొని వచ్చి ఆకస్మితంగా నరికిండు. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి కొట్లాడిరా? ఇటువంటి దారుణం అయితే ఇంతకుముందు అయితే జరగలేదు. చిన్న చిన్న గొడవలే జరుగుతుండే, ఇంత ఘోరంగా అయితే జరగలేదు అన్నాడు. అంటే పక్క వాళ్ళ ఎవరి దగ్గర నేను కొట్లాడుతుండే, ఓన్లీ తల్లిదండ్రుల మీద కొట్లాడుతుండే, పక్క వాళ్ళ దానికి ఎవరి దానికి పోకుండే. ఆయన ఓకేనే తిరుగుతుండే. మా ఆయననేమో కంపెనీలో అమలు పని చేస్తుండే. అంటే ఇప్పుడు ఆయన వ్యక్తి ఇంతకు పుట్టుకతోటే ఇట్లా అయిందా, లేదంటే ఈ మధ్యలోనే అయింది? మధ్యలోనే అయింది. ఎన్ని సంవత్సరాలు అట్లా? 12 సంవత్సరాలు అయింది. అలా కావడానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కారణాలు అయితే మాకు ఎక్కడ బయట వాళ్ళే బాగానే ఉన్నాడు, కారణాలు అయితే లేవు. అంటే చెప్పినట్టు కాకుండా రాత్రి ఈ చనిపోయిన ఆయన తమ్ముడు రవి అనేటైనా నాకు 11:45కి ఫోన్ చేసిండు. అన్న ఇట్లా అన్న కొడుకు ఇట్లా గొడ్డలతో నరికిండు అన్న, నాకేం దోస్తలేదు, ముగిరెడ్డిపల్లె కాడ చిల్లవాడ, నాకేం దోస్తలేదు అన్న, ఎక్కడ తీసుకుపోవాలో నాకైతే ఏం దోస్తలేదు అన్న, నువ్వు జల్దీ రా హాస్పిటల్ కాడికి అని ఫోన్ చేసిండు. వెంబడే నేను జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయి వచ్చే వరకు ఆ డాక్టర్ను వాళ్ళను డ్యూటీ డాక్టర్ని సంప్రదిస్తే అప్పటికే ప్రాణం పోయింది. ఇప్పటికే ½ అన్ అవర్ అయింది మేము చనిపోయి అని చెప్పడం జరిగింది. అప్పుడే ఆటోలో తీసుకొని వచ్చిండు. అప్పుడే మన పోలీస్ స్టేషన్కు వాళ్ళ ఎస్ఐ గారికి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మార్చూరికి తరలించి మార్చూర్లో ఆ డెడ్ బాడీని అక్కడ పెట్టి రావడం జరిగింది. మా ఊర్లో ఇదొక తండ్రిని కొడుకు చంపడం అనేది ఒక విషాద గాథగా మా గ్రామానికి, రాయపల్లి గ్రామానికి మా బాధాకరంగా మిగిలిపోయింది. అతను ఎవరితోనికి ఒకరు పోయటం మంచి కాదు, ఎవరిని గురించి మంచిగా చిరునవ్వుతో పలకరించిన వ్యక్తి కాబట్టి మాకు ఈరోజు రాయపల్లిలో అందరికీ కూడా చాలా బాధ దిగ్బంతో లోనవుతున్నామని తెలియజేస్తుంది.